ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అమరావతి కొత్త రూపు తెచ్చేలా కూటమి ప్రభుత్వం స్పీడ్ పెంచింది. 36 కోట్ల 50 లక్షల రూపాయల వ్యయంతో 24,000 ఎకరాల్లో జంగిల్ క్లియరెన్స్ పనులకు శ్రీకారం చుట్టింది. ఇటు గత నిర్మాణాలపై ఇప్పటికే ఐఐటి నిపుణుల బృందం పరిశీలించింది. నిర్మాణాలపై ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. నిపుణుల బృందం సలహాల మేరకు అమరావతికి న్యూ లుక్ తీసుకొచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. దీనికోసం దేశ విదేశీ సంస్థలు ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహిస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, సుమా, ప్రజా రాజధాని అమరావతిలో నిన్నటి నుంచి పనులన్నీ ప్రారంభమయ్యాయి. నిన్న మంత్రి నారాయణ ఆ భూమి పూజ చేసి అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి జంగిల్ క్లియరెన్స్ పనులన్నీ కూడా ప్రారంభించారు. దాదాపు 36 కోట్ల 50 లక్షల రూపాయల వ్యయంతో 24,000 ఎకరాల్లో పెద్ద ఎత్తున మలిసినటువంటి జంగిల్లన్నీ కూడా క్లియర్ చేసే ప్రక్రియ నిన్న ప్రారంభించారు. దాదాపు నెల రోజుల వ్యవధిలోనే ఈ జంగిల్ క్లియరెన్స్ అంతా కూడా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించినటువంటి నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా పనులన్నీ కూడా ప్రారంభమయ్యాయి. గడిచిన 5 సంవత్సరాలుగా మొత్తం అడవిని తలపించే విధంగా దాదాపు 34,000 ఎకరాలు రైతులు అమరావతి రాజధాని ప్రాంతాని కోసం ఇచ్చిన నేపథ్యంలో దాదాపు 24,000 ఎకరాలకు పైగా ఆ మొత్తం అడవిని తలపించే విధంగా పెద్ద పెద్ద చెట్లు మొక్కలతో పిచ్చి మొక్కలతో అంతా కూడా అరణ్యంగా మారినటువంటి నేపథ్యంలో అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి కూడా ఆ ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో క్లియరెన్స్ చేయటం, ఆ ప్రాంతంలో నిర్మాణాలు ఇప్పటికే చేసినటువంటి నిర్మాణాల స్థితిగతులు, కొత్తగా నిర్మాణాలు చేయబోయే వాటి గురించి కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే దశల వారీగా అటు సిఆర్డీ అధికారులతోనూ ఇటు నిపుణులతోనూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష చేసినటువంటి నేపథ్యంలో ఆయన కూడా స్వయంగా ఆ ప్రాంతాన్ని కూడా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. అనంతరం 2 రోజుల పాటు అటు ఢిల్లీ ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి ఐఐటి నిపుణుల బృందం కూడా 2 రోజుల పాటు ఉన్నటువంటి నిర్మాణాలన్నీ కూడా తనిఖీలు చేయటం, అక్కడ ఉన్నటువంటి వాటి సాంకేతిక అటు సామర్థ్యాన్ని కూడా పరిశీలించినటువంటి నేపథ్యంలో అనేక సూచనలు సలహాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో రాబోయే 2 సంవత్సరాల వ్యవధిలోనే అమరావతిలో పూర్తి స్థాయిలో నిర్మాణాలను చేపట్టాలనే ఏకైక లక్ష్యంతో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం దేశ విదేశీ ప్రతినిధులు కూడా రోజువారీ రావటం, ముఖ్యమంత్రులతో సమావేశం అవటం, వారి సంస్థలను కూడా అమరావతి రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేస్తానంటాం, అదేవిధంగా అమరావతి రాజధాని ప్రాంతంలో పెట్టుబడులు పెడతానని చెప్పేసి కూడా వేరు దేశ విదేశీ ప్రతినిధులు ఆయా సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులు వచ్చి ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా సమావేశం అవుతున్నటువంటి నేపథ్యం ఉంది. దీనితో పాటు ఇప్పటికే కేంద్రం కూడా బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయల అమరావతి రాజధాని నిర్మాణానికి కేటాయించినటువంటి పరిస్థితుల్లో మరింత సహాయ సహకారాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం స్పీడ్ పెంచింది. ఎన్డీఏ కూటమి అమరావతి రాజధాని ప్రజా రాజధానిగా తీర్చిదిద్దడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసినటువంటి నేపథ్యంలో శరవేగంగా పనులన్నీ కూడా పూర్తి చేయడానికి కావాల్సిన కార్యాచరణ రూపొందించింది. నెల రోజుల వ్యవధిలోనే ఆ జంగిల్ క్లియరెన్స్ అంతా పూర్తి చేసి మిగతా నిర్మాణాలు ఆయా సంస్థలకు సంబంధించినటువంటి భూములు కేటాయింపులు ఇతరత్ర అంశాలకు సంబంధించిన దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉంది. సుమా, థ్యాంక్ యూ జయరాజ్.